ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వెస్ట్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ శుభ్మన్ గిల్ 129 బంతులు ఆడి 9 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి నాటౌట్గా ఉండి భారత్కు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నేను ఆడిన అత్యంత సంతృప్తికరమైన ఇన్నింగ్స్లలో ఇది ఒకటి. ఐసీసీ ఈవెంట్లలో నా తొలి సెంచరీ. నా ప్రదర్శనతో చాలా ఆనందంగా ఉన్నాను. నేను రోహిత్ భాయ్ క్రీజ్లోకి వెళ్ళినప్పుడు ఆఫ్ స్టంప్ వెలుపల ఉన్న బంతులు బ్యాట్ పైకి రాకపోవడంతో బంతిని కట్ చేయడం అంత సులభం కాదని భావించాము. అందుకే నేను ఫాస్ట్ బౌలర్లపై ముందుకు వెళ్ళి ఆడడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత స్పిన్నర్లు వచ్చిన ఫ్రంట్ ఫుట్తో సింగిల్స్ తీయడం అంత సులువు కాదని నేను కోహ్లీ మాట్లాడుకున్నాం. అందుకే బ్యాక్ ఫుట్తో సింగిల్స్ తీసేందుకు ప్రయత్నించాం. ఓ దశలో మాపై కాస్త ఒత్తిడి ఏర్పడింది. చివరి వరకు క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేయాలని డ్రెస్సింగ్ రూమ్ నుంచి సందేశం వచ్చింది. నేను అదే చేశాను. ఇక నేను బాదిన 2 సిక్స్లలో మొదటి సిక్స్తో నాలో చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. రెండోది నేను సెంచరీ దగ్గర అవ్వడానికి తోడ్పడింది. ఫైనల్గా 2 నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి అని మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.